మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ముఖ్యంగా చెప్పాలంటే హనుమాన్ జయంతి అనేక శుభయోగాలతో వచ్చింది. ఈ రోజున చిత్తా నక్షత్రం, వజ్రయోగం కూడా ఉంటుంది. అలాగే గ్రహాల స్థానం వల్ల గురు, ఆదిత్య రాజయోగం, పంచ మహాపురుష యోగం, మాలవ్య యోగం, శశయోగం కూడా ఉన్నాయి. అయితే 23వ తేదీన ఉదయం 6:06 గంటల నుండి ఉదయం 8:20 వరకు హనుమంతుడి ఆరాధనకు మంచి ముహూర్తం ఉందని పండితులు తెలిపారు. అలాగే ఈ రోజున అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:07 వరకు ఉంటుంది. ఇక ఆ రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించాలి. అలాగే హనుమంతుడికి ఇష్టమైన ఎరుపు లేదా కాషాయం రంగు దుస్తులు మాత్రమే ధరించాలి. హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు సులభమైన మార్గం శ్రీరామ నామాన్ని జపించడం. అయితే రామనామాన్ని జపించడానికి ప్రత్యేక నియమం అంటూ ఏమీ లేదు. రామనామాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా రామనామాన్ని జపించవచ్చు. అలాగే హనుమంతుడి అనుగ్రహం పొందాలంటే కూడా సుందరకాండ పారాయణం చేయాలి. ఇలా చేయడం వలన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఆ రోజున ఇక హనుమంతుడిని ధ్యానించుకుంటూ ఉండాలి. హనుమాన్ ఆలయానికి వెళ్లి విగ్రహానికి కుంకుమ రాయాలి. అంతేకాకుండా హనుమాన్ చాలీసా చదవడం, బజరంగబన్ పఠించడం వలన అంతా మంచి జరుగుతుంది. హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైన అరటిపండు, శనగపిండి లేదా బూందీతో చేసిన లడ్డులు సమర్పించడం చాలా శుభప్రదం. అలాగే పూజ సమయంలో ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.